ప్రార్థనా టీవీ వీక్షకులందరికీ హౌస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయం ముందు మరొకసారి వాక్యం అందించడానికి మరి దైవ సేవకులు బ్రదర్ బాబురావు గారు మన మధ్యలో ఉన్నారు. మరి వాక్య సందేశాన్ని అందిస్తూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా విని దేవుని ఆశీర్వాదం పొందుకోవాల్సిందిగా కోరుతున్నాం. వాక్యానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మరొకసారి ఈ టీవీ పరిచయం ద్వారా వాక్య సందేశం అందించడానికి ప్రభా నీ కుమారుడు, నీ దాసుడు ఇక బ్రదర్ బాబురావు గారిని మీరు ఏర్పాటు చేసుకునే విధాన్ని బట్టి నీకు వందనాలు. వింటున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని ప్రభు నాయన మీరు తెరవ చేయండి. ప్రతి ఒక్క హృదయాన్ని ప్రభు నాయన మార్పునకు తీసుకురండి. అయ్యా ఇదిగో ప్రభు వారితో మీరు మాట్లాడండి, వారి మనసులు మార్చండి. ఈ సమయం ముందు ఇక నాయన ప్రారంభం నుంచి కార్యక్రమం అయ్యేంత వరకు కూడా నీ ఆత్మ అధ్యక్షత వహించమని యేసునామంలోనే అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మహోన్నతుడు, సర్వోన్నతమైనటువంటి దేవాది దేవునికి లెక్కలేని స్తోత్రాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వాక్య సందేశాన్ని ఇవ్వడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి లెక్కలేని స్తోత్రాలు తెలియజేసుకొచ్చు. ప్రార్థనా టీవీ వీక్షకులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. ఎలా ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా? గత వారం అంతా దేవుడు తోడుగా ఉన్నారు. మరి యొక్క దినము మరి సాయంకాల సమయంలో అయిన వాక్యాన్ని కొద్దిసేపు విందాం. దేవుని యొక్క ఆశ ఒకటి ఉన్నదనమాట. దేవుడు ఎప్పుడు కూడా మరి ఆయన యొక్క ఆశ మానవుల ద్వారా తీర్చుకోవాలని ఆయన అనుకుంటూ ఉంటాడు. జంతువులు, పక్షులు సృష్టి ద్వారా ఆయన తీర్చుకోవాలనుకోడు. కానీ దేవునికి ఉన్నటువంటి ఆశ కేవలము నరుడికి ఆయనకు మధ్యలో మాత్రమే ఉంటుంది. దేవుడికి ఉన్నటువంటి ఆశ ఏంటంటే, నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు కలిగి ఉన్న ఆశ ఏంటంటే, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను, నేను నీకు కనుపరుచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణలన్నింటినీ రూపమును నిర్మింపవలను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంటున్నాడు, వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. ప్రైజ్ ది లార్డ్. దేవాది దేవుడు ఎప్పుడు కూడా మానవుల మధ్య మానవులతో నివసించాలని కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు మనము ఎక్కడ ఉన్న అనేక మంది ఈ ప్రపంచ జనాభాల మధ్య మనం నివసిస్తూ ఉన్నా కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన మధ్య నివసించేటువంటి యోగ్యమైనటువంటి స్థలముగా, దేవుడు మన కుటుంబం మధ్య నివసించేటువంటి యోగ్యమైనటువంటి బిడ్డలుగా, దేవుని యొక్క నివాసం మనతో మన మధ్య మరి నివసించడానికి అనుకూలమైనటువంటి పరిశుద్ధ స్థలాన్ని మనం మరి ఏర్పాటు చేయగలిగితే దేవుడు నిత్యము కూడా మనతో నివసిస్తాడు. యేసు ప్రభువు అన్నారు, ఎక్కడ 2-3 కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానన్నాడు. వారి మధ్య నేను ఉంటానన్నాడు దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి ఎప్పుడు కూడా మానవుల మధ్య, మీ మధ్య, మన కుటుంబాల మధ్య, మరి నశించిపోతున్న జనాముల మధ్య ఆయన నివసించాలని కోరుకుంటూ ఉన్నాడు. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవాది దేవుడు మన మధ్య నివసిస్తే మనకి ఎంత ఆశీర్వాదం కదండి. దేవుడు ఎంతో మనల్ని దీవించేటువంటి గొప్ప భాగ్య విధానం ఏంటంటే ఆయన మన మధ్య నివసిస్తూ ఉంటే. కాబట్టి దేవుని యొక్క సన్నిధిని మన మధ్య మనం ఉంచుకోగలిగితే మన జీవితాలకి ఎంతో ఆశీర్వాదం. దేవుడు మన మధ్య అంటే ఎలా ఉంటాడు? దేవుడు మన మధ్య అంటే అన్ని రకాలుగా ఉంటారు. ఆయన మన మధ్య ఉంటే ఎన్నో బ్లెస్సింగ్స్, ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో అద్భుత కార్యాలు నిత్యం మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. మన మధ్యన, మన హృదయం మధ్యన, మన సమస్యల మధ్యన, మన యొక్క సమస్తమైనటువంటి పరిస్థితుల మధ్యన ఆయన నివసించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయనను ఆహ్వానించే బిడ్డగా నువ్వు ఉన్నావా? ఆయన ఆహ్వానించేటువంటి కుటుంబంగా ఉన్నామా? ఆయన మన మధ్యకు చేర్చుకున్నటువంటి మరి జన్మలుగా మనం ఉన్నామా? ఆ పరలోకపు సైన్యాధిపతి దేవాది దేవుడు మన మధ్య ఉంటే మనకెన్నో ఆశీర్వాదాలు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క నివాసము, దేవుని యొక్క తోడు, దేవుని యొక్క నీడ, దేవుని యొక్క అమూల్యమైనటువంటి సహవాసం మనతో ఉంచుకోవాలని నీ వాక్య ద్వారా మనందరికీ తెలియచేస్తున్నా. దేవుడు కూడా అలాగే ఆశిస్తూ ఉన్నాడు. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. పరిశుద్ధ స్థలం అన్నమాట. దేవుడు నివసించేటువంటి స్థలం ఎలా ఉండాలి? పరిశుద్ధ స్థలము. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధ స్థలంలోనే ఉంటాడు. మరి భయంకరమైనటువంటి రోత, అలాగే మురికి, పాపము, శాపము, దరిద్రత ఉండేటువంటి ప్రదేశాల్లో దేవుడు ఉండడు. అల్లరికి కర్త కాదు దేవుడు. అల్లరి చేష్టలు జరిగే ప్రదేశంలో ఉండడు. మరి లోకానుసారంగా జరిగినటువంటి మరి భయంకరమైనటువంటి ప్రదేశాల్లో దేవుడు ఉండడు.
ఆయన నివాసము పరిశుద్ధముగా ఉండేటువంటి స్థలములో ఉంటుంది. కాబట్టి ఎవని హృదయము పరిశుద్ధమైనటువంటి హృదయముగా ఉంచుకోగలుగుతారు వారి హృదయంలో దేవుడు ఉంటాడు. ఏ ఇద్దరు ముగ్గురి మధ్య దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధి వారు ఆహ్వానిస్తారో దేవుడు వారి మధ్య తప్పగా ఉంటాడు. అందుకే నిర్గమకాండము 29వ అధ్యాయము 45వ వచనములో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిర్గమకాండము 29వ అధ్యాయము 45-46 వచనాల్లో దేవుడు అంటున్నాడు, నేను ఇశ్రాయేలీల మధ్య నివసించి వారికి దేవుడినయ్యుందును, కావున నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తు దేశంలో నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడని యెహోవాను నేనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే మనల్ని తప్పించాడు, దేవుడే మనల్ని రక్షించాడు, దేవుడే మనల్ని విడిపించాడు. సమస్తమైన బంధకాల నుంచి విడిపించగలిగిన దేవుడు ఆయన్ని విడిపించి ఈరోజు నీకు ఒక స్వాతంత్రాన్ని ఇచ్చాడు, ఒక సమాధానాన్ని ఇచ్చాడు. ఎందుకంటే నీ మధ్య, నీతో, నీ కుటుంబం మధ్య నివసించాలని. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను ఇశ్రాయేలు మధ్య నివసించే వారికి దేవుడినైందను. ఆయన దేవుడు కాబట్టి ఆయన సర్వంతర్యామి. ఆయన ఆకాశంలో, మహాకాశంలో, సముద్ర అగాధములు ఆయన ఉండగలుగుతాడు. సర్వంతైన సృష్టి అంతా ఆయన యొక్క నివాసం ఉండగలుగుతుంది. కానీ అతి శ్రేష్టమైనది దేవుడు కోరుకునేది నరుల మధ్య, మన మధ్య, మానవుల మధ్య ఆయన నివసించాలని కోరుకుంటున్నాడు. ఆయన మన మధ్య ఉంటే మనకెంత ఆశీర్వాదం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సమస్యకి, మన సమాధానానికి మధ్య ఆయన ఉంటాడు. మన మధ్య ఉంటే ఆయన ఏం జరుగుతుంది? ఆ దేవాది దేవుడు, సకల జ్ఞాని, సర్వాంతర్యమైనటువంటి ఆ దేవుడు, సర్వాధికారం కలిగిన దేవుడు మన మధ్య నివసిస్తే ఏం జరుగుతుందంటే మన సమస్యకి, మన సమాధానానికి మధ్యలో ఉంటాడు ఆయన. మన యొక్క శ్రమకి, మన ఆశీర్వాదానికి మధ్యలో ఉంటాడు ఆయన. మన శాపానికి, మన యొక్క క్షమాపణకి మధ్యలో ఉంటాడు ఆయన. నీకొచ్చే రాబోయేటువంటి శోధనకి మనకి మధ్యలో ఉంటాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దుష్టుడి నుంచి కాపాడేటువంటి వ్యక్తిగా మన మధ్య ఉంటాడు ఆయన. మన భయంకరమైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు, శోధల నుంచి తప్పించేటువంటి వ్యక్తిగా, దేవుడి శక్తిగా మన మధ్య ఉంటాడు ఆయన. కాబట్టి నేను అంటున్నాడు, ఇశ్రాయేలుల మధ్య నివసించి వారికి దేవుడినయ్యుందును, కావున నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తు దేశం నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడని యెహోవాను నేనే. ఈరోజు దేవుని యొక్క నివాసం ఎక్కడ ఉంటుందో అక్కడ సమాధానం ఉండునుగాక. దేవుని యొక్క నివాసం ఏ కుటుంబంలో ఉంటుందో అక్కడ అద్భుతమైన ఆశీర్వాదం ఉండునుగాక. దేవుని యొక్క సమాధానం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని యొక్క మిరాకిల్స్ వారి యొక్క కుటుంబంలో సకల సమృద్ధి వాడి గిన్నె నుండి పొర్లు పారుడుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నివాసం ఎంత మూల్యమైనది. లేవికాండము 26వ అధ్యాయంలో 11వ వచనంలో దేవుడు తెలియజేస్తున్నాడు, దేవుని యొక్క నివాసము ఆయన బిడ్డల మధ్య, ఆయన యొక్క ఆరాధన స్థలంలో, ఆయనను మనము ఆరాధించేటువంటి ప్రదేశాల్లో, ఆయన మందిరాల్లో మనము ఆయన యొక్క నివాసాన్ని ఆహ్వానించేవారముగా ఉంటే, ఆయన నివసించేటువంటి స్థలముగా ఉంచుకోగలిగితే దేవుడు మన జీవితాలకు గొప్ప ఆశీర్వాదాలు. లేవికాండం 26:11 వచనంలో, నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనసు అసహ్యపడదు, నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడినైందును, మీరు నాకు ప్రజల యందును. దేవుని స్తోత్రం కలుగును గాక. నా మందిరముని మీ మధ్య ఉంచెదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సహవాసం తోడు, దేవుని మందిరములో మనం ఆరాధించేటువంటి స్థలము మధ్యలో ఆయన ఉన్నట్లయితే మనకు ఆశీర్వాదం. ఒకవేళ అపవిత్రమైనటువంటి సన్నిధిగా ఆ యొక్క మందిరమును నువ్వు పాడు చేసినా కానీ, నీ హృదయమును అపవిత్రమైనదిగా చేసినా కానీ, దేవుడు నీ మధ్య ఉండడో ఖాళీ చేసేస్తాడు. దేవుడు మన మధ్య ఉండడో ఖాళీ చేసేస్తాడు. అందుకే దేవుడు మన మధ్య ఉండనట్లు పరిశుద్ధమైన స్థలాన్ని ఏర్పాటు చేయమన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని మందిరంలో కూడా పరిశుద్ధంగా ఉండాలి. దేవుని మందిరమైనటువంటి యొక్క ఆరాధన స్థలాన్ని మనము దేవుని సేవకులు, దేవుని పరిచయం చేసే బిడ్డలు, దేవుని సన్నిధిలో పనిచేసేటువంటి వ్యక్తులు లోకంలో తిరిగి వచ్చేసి, లోకంలో భయంకరమైన స్థలాల్లో, సినిమా థియేటర్లు, కళ్ళు కాంపౌండ్లు, సారా దుకాణాలు అన్నింటిలో తిరిగి వచ్చి సాయంత్రం లేకపోతే తెల్లారి దేవుని సన్నిధిలో పని చేస్తారంటే, దేవునికి ఆరాధనకు రెడీ చేస్తారంటే కుదరదు. దేవుని యొక్క నివాసము పరిశుద్ధ జనము చేత అది శుద్ధి చేయబడాలి, పరిశుద్ధ స్థలముగా ఉండాలి. అది లేకపోతే అలాంటి మందిరాల్లో దేవుడు నివసించడు. అలాంటి జనముల మధ్య దేవుని ఆరాధన కాదు, సైతాన్ ఆరాధన జరుగుతున్నది.
ఏ వ్యక్తుల మధ్య, ఏ మందిరంలో పరిశుద్ధ స్థలము గుంచుని ఏ సేవకుడు, ఏ పరిచారకుడు, ఏ దేవుని మందిరంలో పనిచేసేవారు పరిశుద్ధమైన హృదయంతో వారు ఉంటారో వారి మధ్యన మాత్రమే దేవుడు ఆరాధనకు అర్హుడిగా ఉంటాడు. వారి మధ్యన మాత్రమే దేవుని మందిరం రూపంలో నివాసం చేయగలుగుతుంది. వారి హృదయాల్లో మాత్రమే దేవుని యొక్క నివాసము వారి హృదయాల్లో ఉండగలుగుతుంది. ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఆయన మన మధ్య ఉంటే గనక భూగోళమును బద్దలు చేయగలిగే శక్తి మనకి ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన మన మధ్య ఉంటే గనక అంధకార చీకటి శక్తులను నాశనం చేయగలిగినటువంటి పవర్ని ఇవ్వగలుగుతున్నాడు. కానీ ఆయన మన మధ్య ఉంచుకోగలిగే పరిశుద్ధత ఉందా? ఆయన మన మధ్య ఉంచుకోగలిగినటువంటి గొప్ప ఆశ నీకున్నదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో ఉండాలని ఆశపడుచున్నాడు. కానీ నీ ఆశ ఎలా ఉన్నది? నేను పరిశుద్ధంగా జీవించి నా మధ్యన, నా కుటుంబం మధ్యన, నా బిడ్డల మధ్య, నా స్నేహితుల మధ్య, నా బంధువుల మధ్య, నా సహవాసం మధ్య, నా మందిరములు, నా పరిశుద్ధ దేవుడు, సైన్యములగతమైన దేవుడు తన్ను తాను తగ్గించుకుని నా మధ్య నివసించాలని ఆయన ఆశకొని అలాంటి పరిశుద్ధమైనటువంటి వాతావరణం కల్పించబెట్టుగా ఉంటే దేవుడు నీ ఆరాధనలో నివసిస్తూ ఉంటాడు. యేసుప్రభు చెప్పారు కదా, ఎక్కడ 2-3 కూడి ఉంటారు వారి మధ్యన ఉంటానన్నాడు. అది యథార్థము, నిజమైన, సత్యమైనది. ఈరోజు మన మధ్యలో ఆయన సన్నిధి ఒకవేళ లేనటువంటి పరిస్థితిగా ఉంటే మనం చాలా ప్రమాదకరమైన బిడ్డలుగా ఉంటాం. 1 రాజులు 6వ అధ్యాయము 13వ చదువుకుందాం. 1 రాజులు 6వ అధ్యాయము 13వ వచనములో, నా జనులని ఇశ్రాయేలును విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను. దేవుని స్తోత్రం కలుగును గాక. నా జనులని ఇశ్రాయేలును విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసం చేసి. ఎంత అద్భుతమైన దేవుడు అండి! ఎంత ఆశీర్వదించడానికి కారణమైన దేవుడు అంటున్నాడు, నా జనులను విడిచిపెట్టను. ఎప్పుడు విడిచిపెట్టాడంటే, నీవు అపవిత్రమైనటువంటి నాలుక, అపవిత్రమైనటువంటి నోరు, అపవిత్రమైనటువంటి ఆలోచనలు, అపవిత్రమైనటువంటి జీవితం కలిగి జీవిస్తే దేవుడు నీ హృదయాన్ని ఖాళీ చేస్తాడు. దేవుడు నీ మందిరాన్ని ఖాళీ చేస్తాడు. దేవుడు నీ యొక్క ఇంటిని ఖాళీ చేస్తాడు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు పరిశుద్ధత ఉండి, నీవు పవిత్రమైన జీవితం కలిగి నా నివాసం కావాలని కోరుకో. నా పేరట మీరు కూడుకోండి, నా పేరట మీరు సహవాసముగా కలవండి, నా పేరట మీరు మందిరముగా కలవండి. అది అరణ్యమైన సరే, అది సముద్రమైన సరే, అది ఎడారి ప్రాంతమైన సరే, ఎక్కడ 2-3 కూడి పవిత్రంగా పరిశుద్ధంగా నా యొక్క నివాసాన్ని వారు కోరుకుంటారో వారి మధ్య నేను ఉంటాను. ఇశ్రాయేలు మధ్య నేను తప్పక ఉంటాను, వారిని విడిచిపెట్టని వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు మనము దేవుని మధ్య, దేవుని మన మధ్య ఉంచేవారు ఉంటే మనము ధన్యులమని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. యెహెజ్కేలు గ్రంథం 37:27 చదువు ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 37:27లో దేవుడు ఈ విధంగా ఆయన నివాసం గురించి మనకి తెలియజేస్తూ ఉన్నాడు. 37:27 వచనంలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, నా మందిరము వారికి పైగా నుండును, నేను వారి దేవుడినైందును, వారు నా జనులైందురు, మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండుటని బట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలుల పరిశుద్ధపరచువాడని అన్యజనులు తెలుసుకుందరు. ఈరోజు నీవు అన్యజనులకు దేవుడిని పరిచయం చేయాలంటే, పాపంలో నశించిపోతున్నటువంటి జనులకి, శాపంలో నశించిపోతున్నటువంటి జనులకి, లోకములో విగ్రహారాధనలో దేవుడు నిజమైన దేవుడు ఎవరో తెలియకుండా నశించిపోతున్నటువంటి అన్య జనులకి నీవు దేవుడిని పరిచయం చేయాలంటే నీ మధ్యన దేవుని నివాసం ఉంచుకోగలగాలి. అలాంటి ఆశ నీకుందా? అలాంటి ఆరాధన నీకుందా? అలాంటి మందిరం నీకుందా? అలాంటి పరిశుద్ధమైన జీవితం నీకున్నదా? పరిశుద్ధమైన జీవితం లేకపోతే దేవుడు విడిచిపెట్టేస్తాడంట. దేవుని మందసాన్ని యెరూషలేము కట్టించిన దేవాలయంలో పెట్టినటువంటి దేవుని మందసంలో దేవుడు నివసించేవాడు ఒకప్పుడు. కానీ ఇశ్రాయేలులు చేసిన పాపాన్ని బట్టి, ఇశ్రాయేలులు చేసిన తిరుగుబాటుని బట్టి, ఇశ్రాయేలు చేసినటువంటి ఘోరమైన దేవుని వ్యతిరేక కార్యాలను బట్టి దేవుడు మందసాన్ని ఖాళీ చేశాడంట. ఒకప్పుడు మందసాన్ని పట్టుకోవడానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేసినప్పుడు చెయ్యి ఎండిపోయింది, కాలిపోయింది. ప్రియమంది, ఆ వ్యక్తి చనిపోయాడు. దేవుని మందసం అంటే దేవుని పరిశుద్ధమైన శక్తి, అది అగ్నిమైనటువంటి దేవుని యొక్క ఉనికి స్థానం. అది ఆ మందసాన్ని బబులోను సామ్రాజ్యస్తులు ఎత్తుకెళ్ళిపోయారు. ఆ మందసాన్ని ఎలా పట్టుకెళ్ళారు? మరి ఆ మందసానంలోంచి దేవుడు ఖాళీ చేశాడు. ఈరోజు మనము మన హృదయమే దేవుని మందసం. మన హృదయంలో మన యొక్క దేహం మధ్య దేవుడు నివసించాలని కోరుకుంటున్నాడు. నీవు పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి జీవిస్తే
దేవుడు దేహమే దేవుని ఆలయమని నీ వెరుగవా? నీ దేహమే దేవుని మందిరమని నీ వెరుగవా? నీ దేహమైనటువంటి మందిరములో దేవుడు నివసించడానికి నీవు యోగ్యముగా ఉంచుకుంటే దేవుడు మన జీవితాన్ని అద్భుతంగా చేయగలుగుతాడు. దేవుడి యొక్క మన యొక్క ప్రతి సమస్యను కూడా దేవుడు తప్పించి విడిపించగలుగుతాడు. కాబట్టి నా మందిరము వారికి పైగా ఉండను, నేను వారి దేవుడునైందును, వారు నా జనులైందురు, మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉండునట్టును బట్టి యెహోవాను నేను ఇశ్రాయేలులకు పరిశుద్ధపరచువాడనని అన్యజనులు తెలుసుకుందరు. ఎలా అన్యజనులకి నీవేళ పరిచయం చేయగలుగుతావు పరిశుద్ధ దేవుడిని? అన్యజనులకి నీవేళగా నీ దేవుడిని చూపించగలుగుతావు? అన్యజనులకి మన పరిశుద్ధుడు సకల సైన్యములకు అధిపతి సృష్టికర్త దేవుడిని ఎలాగ నీవు వారికి ప్రచురం చేయగలుగుతావు? ఆయనని నీ మధ్యన ఉంచుకోవడం అంటే కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అద్భుతమైనటువంటి దేవుడు నీతో నాతో మాట్లాడుతాడు. మనతో మన మధ్య ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రతి రాత్రి మన మధ్య ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రతి క్షణం మన హృదయంలో ఉండాలని కోరుకుంటున్నాడు ఆ గొప్ప దేవుడు. ఎందుకంటే మనం నశించిపోకూడదని, మన జీవితాలు పాడవకూడదని, మన యొక్క కుటుంబాలు నాశనం అవ్వకూడదని, మన బిడ్డలు పాడైపోకూడదని, సాతానుకి పుత్రులుగా మారకూడదని, మనము తండ్రి ఇంటిలో క్షేమంగా నివసించాలని తండ్రి నివాసమే మన మధ్యకు వచ్చేసింది. మనము దేవుని మన మధ్య ఉంచుకునే వారముగా ఉంటే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. హెజ్కేలు 43:7 కూడా దేవుడు అంటున్నాడు. హెజ్కేలు 43:7 నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలము, నా పాదపీఠము, ఇక్కడ నేను ఇశ్రాయేలుల మధ్య నిత్యమును నివసించదును. వారు ఇకను జార్తము చేసి తమ రాజుల కళేబరములు ఉన్నత స్థలములను కట్టి తామైనను తమ రాజులైనను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకయుందురు. నాకును వారికి మధ్య గోడ మాత్రముంచి నా గడప దగ్గర వారి స్థలముల గడపలను, నా ద్వారబంధముల దగ్గర వారి ద్వారబంధములను కట్టి తాము చేసిన హేయక్రియల చేత నా పరిశుద్ధ నామమునకు దోషణ కలుగుటకై వారు హేతువులేరు కనుక నేను కోపావేశుడైన వారిని నాశనము చేసి తిరిగి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని గడప, దేవుని యొక్క ఆవరణము మన మధ్య ఉంచుకునే వారముగా ఉండాలి. కానీ దేవుడు అంటున్నాడు, వారు చేసిన హేయ కృత్యాలు బట్టి, వారు చేసిన అపవిత్రమైన కార్యాలు బట్టి దేవుడు అంట ఖాళీ చేసి వెళ్ళిపోతాను అంటాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? ఆయన మన మధ్య వాక్యం రూపంలో మన మధ్య శరీరధారిగా ఆయన మధ్య నివసిస్తున్నాడు. ఈ వాక్యం రూపంలో పరిశుద్ధమైన జీవగ్రంథం రూపంలో దేవుని యొక్క వాక్యమైనటువంటి ఈ వాక్యం రూపంలో ఆయన శరీరధారిగా మన మధ్యకు వచ్చాడు 2020 సంవత్సరాల క్రితం కదండి. యోహాను సువార్తలో మనం చదువుతాం 1వ అధ్యాయంలో ఆయన శరీరధారిగా మన మధ్య నివసించడానికి వచ్చారు ఆయన. కాబట్టి ఆయన మన మధ్య నివసించారు. వాక్యం రూపంలో ఈరోజు మన మధ్య నివసిస్తూ ఉన్నారు. వాక్యం మన మధ్య సంచరిస్తూ ఉన్నది. కాబట్టి ఆయన నివసించడానికి యోగ్యముగా మనం ఉంచుకోవాలి. లేకపోతే తోడేళ్ళు మన మధ్యకు వస్తాయి. తెలుసా ఎలా ఉంటది? తోడేళ్ళు మన మధ్యకు వస్తాయి. సాతానుడు మన మధ్య ఉంటాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి మనకి మధ్యవర్తిగా ఉన్నాడు ఆయన. పరలోకంలో ఉన్నటువంటి తండ్రికి మనకి మధ్యవర్తిగా ఉన్నాడు ఆయన. 1 తిమోతి 2వ అధ్యాయము 5వ వచనంలో తెలియజేస్తున్న మాట, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద మీడియేటర్ బిట్వీన్ హెవెన్ అండ్ ద హ్యూమన్. దేవుడు పరలోకానికి మానవునికి మధ్యవర్తిగా ఉన్నాడు ఆయన. పరలోకముందున్న తండ్రికి, సృష్టికర్తకు, మనకి మధ్యవర్తిగా ఉన్నాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువారు ఈజ్ ద మీడియేటర్. అందుకైనా మనకి ఉన్న సమస్యని తండ్రికి చెల్లడానికి, మనకున్న ప్రతి భారమును తండ్రితో మొరపెడుతున్నాడు. నా తండ్రి, ఇంకా కొంచెం రోజు నా జనములను మీరు ఆశీర్వదించు, క్షేమంగా ఉంచు. 1 తిమోతి 2:5 వచనంలో దేవుడు అక్కడే, దేవునికి నీ నరులకు మధ్యవర్తియు అక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్య ఉండి మనకి తండ్రికి మధ్యవర్తిగా ఉన్నాడు. మనకి తండ్రికి మధ్య నిచ్చెనగా ఉన్నాడు. మనకి తండ్రికి పరలోకానికి మధ్యవర్తిగా ఉన్నాడు ఆయన. వారధిగా ఉన్నాడు ఆయన. నీకు రావాల్సిన ఆశీర్వాదాలు, నీకు రావాల్సినటువంటి మేలులన్నీ కూడా తండ్రి దగ్గర నుంచి ఆయన ప్రార్థన చేసి, నా కుమారుని క్షమించు, నా బిడ్డల కుటుంబాన్ని క్షమించు, నా మందిరాన్ని క్షమించని ప్రాధేయపడి ప్రార్థన చేస్తూ తండ్రి కోపాన్ని తప్పిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు మనకు మధ్యగా ఉన్నాడు.
మధ్యవర్తిగా ఉన్నాడు. కాబట్టి ఏ విధంగా మనం దేవుని సన్నిధిలో పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉంటున్నాం? ఆయనకు అమూల్యమైన నివాసాన్ని, పరిశుద్ధమైన వాతావరణం కల్పించి మనం ఉంచుకోగలిగే బిడ్డలుగా ఉన్నామా? లేకపోతే దేవుని యొక్క సన్నిధిని దూరం చేసే బిడ్డలుగా ఉన్నామా? దేవుని యొక్క నివాసాన్ని తరివేసే బిడ్డలుగా ఉన్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అంట యేసుక్రీస్తు ప్రభువు మనకి హెబ్రీ పత్రిక 9:15 ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానము పొంది నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఆయన మధ్యవర్తి, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి ఆయన. కాబట్టి ఆ మధ్యవర్తి అయిన దేవుడు మన మధ్య ఉంటూ నివసిస్తున్నాడు. ఇప్పుడు శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు వాక్య రూపంలో మన మధ్య నివసిస్తున్నాడు. ఈ వాక్యముని ఎవరైతే అంగీకరిస్తారో, ఈ వాక్యంలో ఉన్న ఆజ్ఞల్ని ఎవరైతే వాగ్దానాలను అంగీకరించి నేర్చుకుంటారో, వారి మధ్య ఈ వాక్యమును బట్టి వారు పరిశుద్ధమైన జీవితాన్ని పొందుకుంటారో, వారి మధ్య కూడా దేవుడు తప్పకుండా ఆత్మరూపిగా నివసిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మన మధ్య ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుడు మన మధ్య ఉంటే మనకెన్నో ఆశీర్వాదాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలుని విడిపించడానికి దేవుడంట ఐగుప్తీయులకి ఇశ్రాయేలుకి మధ్య మేఘస్తంభంగా ఉన్నాడంట. ఇశ్రాయేలు అరణ్యంలో 40 సంవత్సరాలు నడిపించడానికి దేవుడంట ఇశ్రాయేలుకి ఐగుప్తీయులకి మధ్యన మేఘస్తంభం వలె, అగ్ని స్తంభం వలె ఉన్నాడంట. నిర్గమకాండము 14 ఒకసారి చదువుకుందామా? ఆయన మన మధ్య ఉంటే ఏం జరుగుతుంది? కళ్ళారా ఇశ్రాయేలు అనుభవించారు. 6 లక్షల జనాంగము దేవుని యొక్క సన్నిధి వారి మధ్య ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు వారు కళ్ళారా చూశారు. మేఘస్తంభంలో ఉన్నటువంటి దేవుని సన్నిధిని చూశారు. అగ్ని స్తంభంలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవించారు. నిర్గమకాండం 14:19 మనం చదివితే, అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకును ముందుగా నడిచిన దేవదూత వారికి వెనుకకు పోయి వారిని వెంబడించను. ఆ మేఘస్తంభము వారి ఎదుటి నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలుల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను. కానీ రాత్రి అది వారికి వెలుగునిచ్చెను గనుక ఆ రాత్రి అంతా ఐగుప్తీయులు ఇశ్రాయేలులు సమీపించలేదు. ప్రైజ్ ద లార్డ్. ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ. బట్ వండర్ఫుల్ గాడ్, ద హెవెన్లీ ఫాదర్ వాంట్స్ టు లివ్ అమాంగ్ us. పరలోకమందున్న తండ్రి మన మధ్య నివసించాలని కోరుకుంటున్నాడు. ద హెవెన్లీ ఫాదర్, ఆల్మైటీ గాడ్, హీ వాంట్స్ టు లివ్ ఇన్ యువర్ హోమ్ టు నైట్. ఆయన ఈ రాత్రి నీ గృహంలో నివసించాలని కోరుకుంటున్నాడు. సైన్యములకు అధిపతైన దేవుడు నీ బంధువుల మధ్య, నీ సంఘం మధ్య, నీ సహవాసం మధ్య, నీ ఆరాధన మధ్య నివసించాలని కోరుకుంటున్నాడు. ఆయన ఉంటే శత్రువుకి కళ్ళు కనపడవు. ఆయన మన మధ్య ఉంటే సమస్యలకు కళ్ళు కనపడవు. ఆయన మనతో ఉంటే శోధనలకి చీకటి, మనతో ఉంటే మన చుట్టూ ఉంటే, ఆయన మన నడుమ ఉంటే సమస్యలకు భయము. అందుకే ఏ పేరు చెబితే దయ్యాలు బడపడతాయో, ఏ పేరు చెప్తే రోగాలు పారిపోతాయో, ఆ దేవుని మన మధ్య ఉంచుకుంటే అంధకార చీకటి శక్తులు లయమైపోతాయి. ఏ దేవుడు మన మధ్య ఉంచుకుంటామో మానవ రూపంలో ఉన్న నీ శత్రువులు ఇంటి వైపు చూడరు. ఏ దేవుని శక్తిని నీవు నీ మధ్య ఉంచుకోగలుగుతావో దాత్మ సమూహాలు నీ ఇంటి వైపు రానే రావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్య ఉండాలని కోరుకుంటున్నాడు. ఎలీషాకి సిరియా సైన్యము చుట్టుముట్టింది. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో ఒకసారి చదువుకుందాం. సిరియా సైన్యం వచ్చింది, పర్వతం మీద ఎలీషా కూర్చున్నాడు. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో ఆ పనిపడినటువంటి గెహజీ భయపడుతున్నాడు. అయ్యో, ఇంత సైన్యం వచ్చిందే, మా పని అయిపోయింది, ఇంకా ఇదిగో ఈ దినము మరణమే, ఇంకా నాకు గతి ఏమీ లేదని ఆయన భయపడుతూ వేదనతో ఉన్నాడు. సిరియా సైన్యం వచ్చింది. 2వ రాజుల 6వ అధ్యాయం 15 నుంచి మనం చదువుకుందామా? దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకుని ఉండుట కనబడను. అంతటా అతని పనివాడు, అయ్యా నా ఏలివాడా, మనం ఏమి చేయదము? మనము సైన్యముల మధ్య ఇరుక్కుపోయాం. సిరియా సైన్యము శత్రు సేనల మధ్య ఇరుక్కుపోయాం. శత్రు శారడం అనేక ఎముకలు ఇరగొట్టేటువంటి సమయం వచ్చేసింది. ఇదిగో సిరియా సైన్యం మనల్ని జీవితాన్ని స్మాష్ చేస్తాం. శత్రువుల మధ్య మన జీవితాలు ఇరుక్కుపోయినని భయముతో పనివాడు ఎలీషాకు మొరపెడుతున్నాడు. అయ్యో నా ఏలివాడా, మనం ఏం చేయదము అని ఆ దైవజనుడితో అనగా, అతడు భయపడవద్దు,
మన పక్షమున ఉన్నవాడు వారికంటే అధికుడై ఉన్నాడని చెప్పిన యెహోవా వీడు చూచినట్లు దయచేసి విని కండ్లు తెరవని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసిన కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుట చూచెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. సైన్యములకు అధిపతి దేవుడు. ఈ లోక సైన్యము, సిరియా సైన్యము ఎలీషాని వాని యొక్క పనివాడిని పర్వతం మీద పట్టణంలో చుట్టుముట్టినప్పుడు ఆ పనివాడు అనుకుంటున్నాడు, అయ్యో మన పని అయిపోయింది, అయ్యో నా జీవితం అయిపోయింది, ఇంకా నా లైఫ్ స్మాష్, ఈరోజు సైన్యము నన్ను ఇదిగో భయంకరమైనటువంటి శిక్షకు గురి చేసి నన్ను చంపేస్తారని భయపడుతున్నాడు. కానీ ఎలీషా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఎలీషా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు పనివాడి కళ్ళు తెరిచి చూసినప్పుడు వీరికి ఆ సిరియా సైన్యానికి ఎలీషాకి మధ్యన దేవుని సైన్యం దిగిందంట. ఎంత గొప్ప దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సైన్యము, దేవుని యొక్క నివాసము, దేవుని యొక్క తోడు మనలో ఉంచుకోగలిగితే దేవుడు అద్భుతాలు చేయగలుగుతాడు. ఎవరైతే భయపడుచున్నారో పనివాడు వలె, ఏ కుటుంబం అయితే భయపడుతుందో ఒక పనివాడు వలె, ఏ జనసమూహం, సంఘము, సమాజం అయితే భయపడుతుందో పనివాని వలె, అయ్యో సమస్యల మధ్య ఇరుక్కుపోయానే, సముద్రగాధములు ఇరుక్కుపోయానే, ఈ నడి సముద్రములు ఇరుక్కుపోయానే, ఎడారిలో ఇరుక్కుపోయానే, ఎడారి మధ్య ఈ యొక్క అరణ్యం మధ్య నేను నా యాత్ర ఆగిపోయిందే, నేను శోధనలు ఇరుక్కుపోయానే, నేను విడిపించేవారు ఎవరని భయపడుతున్నామేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వేమీ భయపడవద్దు. డోంట్ డిస్కరేజ్. ఎలీషా చెప్తున్నాడు, నువ్వేమీ భయపడవద్దు. మన మధ్య నివసించే దేవుడు తన సైన్యాన్ని దించుతున్నాడు. నీ కుటుంబంలో ఈ రాత్రి సైన్యాన్ని పంపించబోతున్నాడు. నీ సహవాసంలోనికి ఈ రాత్రి సైన్యాన్ని పంపించబోతున్నాడు. నీ యొక్క సమాజంలోనికి ఈ రాత్రి దేవుడు నీ సమస్యల మధ్యకి దేవుడు దిగబోతున్నాడు. నీ యొక్క శోధల మధ్యలోనికి ఈరోజు మేఘస్తంభంలో, అగ్నిస్తంభంలో ప్రయాణం చేసినటువంటి సకల సైన్యములకు అధిపతిన దేవుడు నీ సమస్యల మధ్యకి రాబోతున్నాడు. నీ శోధల మధ్యకి రాబోతున్నాడు. నీ యొక్క అసమాధానాన్ని తొలగించి సమాధానం ఇవ్వడానికి ఆయన నీ మధ్యకి రాబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను కోరుకుందాం. ఆయన నివాసాన్ని మన మధ్యకి ఆహ్వానిద్దాం. ఎక్కడ 2-3 కూడి ఉంటారో శక్తి కలిగిన నివాసం వారితో ఉంటుంది. ఇది నిజము, సత్యము. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని నివాసాన్ని కోరుకుందాం. ఈ లోకము తోడేళ్ల మధ్యతో ఉంది. మన మధ్యకు గొర్రె తోలు కప్పుకున్నటువంటి, గొర్రె చర్మం కప్పుకున్నటువంటి తోడేళ్లు వచ్చి జాగ్రత్త సమా, మన మధ్య సంచరిస్తూ ఉన్నారు సమా, జాగ్రత్త. అల్ప విశ్వాసంతో ఉన్నటువంటి వారిని దోచుకోవడానికి, వారి యొక్క ఆస్తులు లాగేయడానికి, వారిని దేవుని యొక్క పేరుడు చెప్పి వారు గొర్రె తోలు కప్పుకున్నటువంటి తోడేళ్ల వలె వారు వచ్చి ప్రజలను దోచుకోవడానికి చాలా బయలుదేరి ఉన్నారు. మన మధ్య నివసిస్తున్నారు. కాబట్టి జాగ్రత్త కలిగి మనము దేవుని సన్నిధి మాత్రమే, దేవుని యొక్క నివాసం మాత్రమే మన మధ్య ఉండేలాగన ఎప్పుడు కూడా పరిశుద్ధ దేవుని ఆహ్వానిద్దాం. ప్రభా, ఈ రాత్రి మా గృహంలోనికి రండి, మా మధ్య మీరు ఉండడని ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పకుండా ఆయన అమూల్యమైన సన్నిధి మన మధ్య ఉంచుతాడు. అద్భుత ఆశ్చర్య కార్యాలు, భయంకరమైన సమస్యల శోధనలన్నీ కూడా మాయం చేసి ఎర్ర సముద్రాన్ని చీల్చగలుగుతాడు. ఐగుప్తు సైన్యానికి దారి కనపడకుండా చీకటి చేయగలుగుతాడు. ఆ గొప్ప భాగ్యం ఆయన నివాసం మనందరికీ అనుగ్రహించి ఆశ్రయించి కాచి కాపాడును గాక. ఆమేన్. దేవుడు కొద్దిగా దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున తండ్రి, నీ పరిశుద్ధ నామానికి నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ఈ సాయంకాల సమయంలో తండ్రి, అమూల్యమైన సన్నిధి మా మధ్య ఉంచి, నీ యొక్క నివాసం మాతో ఉంచి మమ్మల్ని బలపరిచి కాచి కాపాడుచున్నందుకు వందనాలు. ఇదిగో వాక్యం ఉన్న బిడ్డల కుటుంబాల్లో నీ రాత్రి నీ యొక్క నివాసం నీ వారి మధ్య ఉండను గాక, వారి సంఘాల్లో నీ సన్నిధి ఉండను గాక, వారి యొక్క సమాజంలో నీ సన్నిధి ఉండను గాక, వారి సమస్యలకి వారికి మధ్య మీరు ఉండను గాక, వారి శోధనలకి వారికి మధ్య మీరు ఉండను గాక, వారికి దూరమైన సమాధానం తీసుకురావడానికి వారి మధ్య మీరు మధ్యవర్తిగా ఉండను గాక. ఇదిగో తండ్రి, రాబో దినాల్లో అంత్యకాలంలో తండ్రి నిత్యత్వం ఇచ్చేటువంటి తండ్రి పరలోకానికి మాకు మధ్య మీరు ఉన్నారు మధ్యవర్తిగా. ఇదిగో పరలోకం పొందుకునే భాగ్యం మీరు మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. తండ్రి నిత్యత్వంలో నివాసం ఏర్పాటు చేసేటువంటి మధ్యవర్తిగా నీవు, నూతన నిబంధనకి మధ్యవర్తిగా ఉన్నావు. ఆ మధ్యవర్తిగా నీవు నాతో ఎల్లప్పుడూ ఉండి ప్రభా, నిత్యరాజ్యానికి వారసులుగా చేసి ఇహమందుని పరమందుని ప్రభా 100 ఆశీర్వాదాలు మాకు మా బిడ్డలకు దయచేయమని నాజరుడైన యేసుక్రీస్తుని వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రిని దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం కూడిన మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.